అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గడపకు పసుపు కుంకుమ రాయడం వల్ల ఏమి జరుగుతుందో నేను ఈ వీడియోలో మీకు చెబుతాను. గడపకు పసుపు కుంకుమ పెడితే పట్టిందల్లా బంగారమే అవుతుందంటారు. మన హిందూ సాంప్రదాయంలో గడపకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గడప అంటే లక్ష్మీదేవితో సమానము. అందువల్ల లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్టు పెడతారు. గడపను తొక్కకుండా దాటి వెళ్ళాలి. అది ఇల్లు అయినా దేవాలయమైనా గడపను దాటి మాత్రమే వెళ్ళాలి. ఇంటి గడపకు వారానికి ఒక్కసారైనా తప్పనిసరిగా పసుపు కుంకుమ పెట్టాలి. అలాగే పర్వదినాలు అంటే పండుగ రోజుల్లో కూడా ఇలా చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంటిలో ఉండడమే కాకుండా దుష్టశక్తులు అన్నీ పోతాయి. ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నల్లని తాడుతో పటిక కడితే నరదిష్టి తొలగిపోతుంది. అన్ని రకాల దిష్టులలో నరదిష్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇలా చేయొచ్చు. నరదిష్టికి రాళ్ళు కూడా పగులుతాయనే సామెత కూడా ఉంది కదా, అందుకని ఇలా చేయండి. చీలికలు లేకుండా అఖండంగా ఉండాలి. గడప దోషంగా ఉంటే హాని కలుగుతుంది. ఏ ఇంటికి అయినా గడపలు తప్పనిసరి. పూర్వం నిర్మించిన ఇళ్లలో సింహద్వారానికి గడపలే కాకుండా ప్రతి గదికి గడపలు ఉండేవి. ఇక ఈ రోజుల్లో అయితే సింహద్వారం మరియు ఇంటి చుట్టూ ఉండే గుమ్మాలకు మాత్రమే గడపలు ఉన్నాయి. అన్ని గడపలకు పసుపు రాసి కుంకుమ పెట్టకపోయినా సింహద్వారానికి ఉన్న గడపకు రాసినా సరిపోతుంది. ఆధునికరణ చెందినాక గడపకు కలర్స్ వేసి మామా అనిపిస్తున్నారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతనే తాము రోజువారీ పనిని మొదలుపెట్టేవారు పూర్వీకులు. గడపకు పూజ చేయకుండా ఇంట్లో ఏ శుభకార్యం కానీ పూజా కార్యక్రమం కానీ మొదలుపెట్టేవారు కాదు. గడపను మహాలక్ష్మిగా భావించేవారు కనుకనే గడపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావిస్తుంటారు. గడపకి పసుపు రాయడం వెనుక గల కారణాల్లో ఒకటి పవిత్రత అయితే రెండవది ప్రాణరక్షణ అని చెప్పవచ్చు. పసుపు వల్ల చాలా ఉపయోగాలున్నాయని ఆయుర్వేదం పేర్కొంది. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని సహజ పదార్థాలలో ఒకటి. పసుపు గడపకు రాయడానికి శాస్త్రీయ కారణం ఉంది. సాధారణంగా పల్లెటూళ్ళు పంట పొలాల మధ్యలోనో అడవులకు సమీపంలోనో ఉంటూ ఉంటాయి. ఈ కారణంగా ఇళ్లలోకి పాములు తేళ్లు వంటి విష జంతువులు వస్తూ ఉంటాయి. పసుపు ఘాటును భరించలేనివి గడప దాటి ఇంట్లోకి రాలేవు కనుక గడపలకి పసుపు రాయడం ఆనవాయితీగా వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. అంతేకాదు ఎవరికైనా శరీరానికి గాయమైతే వెంటనే ఆ గాయంపై పసుపును అప్లై చేస్తారు. దీంతో హానికరమైన బ్యాక్టీరియాను మన శరీరంలోకి ప్రవేశించదు. ఇదే సూత్రం మన ఇళ్లకు వర్తిస్తుంది. గడపకు పసుపును రాసినప్పుడు ఇది హానికరమైన బ్యాక్టీరియా ఇంట్లో రావడాన్ని నిలిపివేస్తుంది. ఈగలు దోమలు వంటి చిన్న కీటకాలు ఇళ్లలోకి ప్రవేశించవు. అంతేకాదు హానికరమైన అంటువ్యాధుల నుంచి నివారణగా పనిచేస్తుంది. ఇలా క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం గడపకు పసుపు రాసి తడి ఆరకముందే కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో బొట్లు పెట్టి దాని మీద ముగ్గు వేస్తారు. ఇలా వేయడం వల్ల మనతో పాటు బయట నుంచి వచ్చిన క్రిములు కీటకాలు ఆ పిండిని తినడం కోసం అక్కడే ఆగిపోతాయి, ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా చేస్తే మనకు క్రిమి కీటకాల వల్ల వచ్చే వ్యాధులు సంక్రమించవు. ఇందుకోసం బియ్యపిండిని ముగ్గులాగా వేస్తాము. ఇలా గడపను పసుపు కుంకుమలతో అలంకరించడం ప్రతిరోజు కుదరకపోయినా వారానికి ఒక్కసారైనా మనము ఇలా చేయాలి. లేదా పండుగ రోజులలో అయినా చేసుకుంటే చాలా మంచిది. దీనికోసం ఒక గిన్నెలో పసుపు తీసుకొని దాంట్లో కాస్త బియ్యపిండిని కూడా వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకొని గడపకు ఇలా రాసుకొని కుంకుమ బియ్యపిండితో బొట్లు పెట్టుకొని ఇలా మనకు ఇష్టమైన ముగ్గును వేసుకోవాలి. ఇలా అలంకరించుకుంటే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.